ఈ కస్టమర్ ఈ ఫోన్ని వేరే షాప్లో ఇచ్చి ఆల్మోస్ట్ 10 రోజులు అవుతుందట భయ్య. ఆ షాప్ అతను డిస్ప్లే తెప్పిస్తా అని చెప్పేసి లాస్ట్కి అయితే డిస్ప్లే దొరకట్లే అని చెప్పేసి రిటర్న్ ఇచ్చేస్తుంట కస్టమర్కి. మనం ఈ ఫోన్కి డిస్ప్లే తెప్పించామా లేదా, ఎలా రెడీ అయింది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు జీ మొబైల్ రిపేరింగ్ తెలుగు. ఈ కస్టమర్ ఫోన్ తీసుకొచ్చిన తర్వాత మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ అయితే నీట్గా ఓపెన్ చేసాం మనము. ఎందుకంటే ఫోన్ అయితే సైడ్కి మొత్తం డ్యామేజ్ అయ్యి విరిగిపోయిందన్నమాట. అందుకోసమనే కొత్త ఫ్రేమ్ అండ్ కొత్త డిస్ప్లే అయితే రెండు అయితే తెప్పించి కస్టమర్కి అయితే ఇద్దామని మనం అయితే ఫిక్స్ అయ్యాం. మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి కొత్త ఫ్రేమ్ అనమాట. సేమ్ అదే ఫ్రేమ్ అయితే మనం తెప్పించాము, 100% ఒరిజినల్ జెన్యున్ ఫ్రేమ్ అయితే తెప్పించాం అనమాట. అయితే మనం పాత బాడీలో ఉన్న స్పేర్స్ అన్ని కూడా నీట్గా ఈ కొత్త బాడీలో అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ కనిపించే ఈ పేస్ట్ వచ్చేసి థర్మల్ పేస్ట్ అంటారు అనమాట. చాలామంది ఏంటంటే ఇది మెకానిక్స్ అయితే ఎక్కువ యూజ్ చేయరు, ఎక్కువ సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళైతే యూజ్ చేస్తారు. ఇది మన కంప్యూటర్ రిపేరింగ్ షాప్లో అయితే దొరుకుద్ది. ఎందుకంటే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఎక్కువ ప్రాసెసర్లు కానీ మదర్ బోర్డ్ హీట్ అయినప్పుడు ఈ పేస్ట్ ఏం చేస్తుందంటే హీట్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకోసం ఇది యూజ్ చేయాలి. ఇది వచ్చేసి కొత్త డిస్ప్లే అనమాట. మనం కొత్త డిస్ప్లే తెప్పించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా చెక్ చేసుకొని ఫోన్కి అయితే ఫిట్టింగ్ చేస్తున్నాము. మొత్తం ఫిట్టింగ్ అయిన తర్వాత డిస్ప్లే అయితే నీట్గా ఆన్ అయింది. ఇలాంటి మదర్ బోర్డ్ రిపేర్స్ ఏమైనా ఉన్నా కూడా, లేదా డిస్ప్లే రిపేర్లు ఏమైనా ఉన్నా కూడా మన అడ్రస్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మనం అయితే నీట్గా బడ్జెట్లో అయితే చేసిస్తాము. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.